వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ మాసము మొత్తము కూడా కొంచెం మానసిక ఆందోళన అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్త వహించటము అనేది అవసరము. దంపతుల మధ్య కూడా చిన్న చిన్న కలహాలు అనేవి కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అది రాకుండా ఉండేందుకు శ్రీరామ రక్షా స్తోత్రము పఠించటము చాలా చాలా మంచిది. అలాగే ఉద్యోగ విషయం కావచ్చు, వ్యాపార విషయం కావచ్చు, అందులో అయితే ఎలాంటి ఆటంకాలు లేవు. హ్యాపీగా అధిక లాభాలు గడించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. వివాహం మరి లేట్ అవుతుంది అనుకున్నటువంటి వారు, ఈ రాశిలో ఉన్నటువంటి వారు వివాహం లేట్ అవుతుంది అని భావించే వాళ్ళకి ఈ మాసం శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, ఈ మాసంలో వివాహం జరగడం కానీ లేదా దానికి సంబంధించి శుభవార్త వినటము అనేది కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే విదేశంలో ఉన్నటువంటి వారికి కూడా, వృషభ రాశి వారి అందరికీ కూడా అన్ని విధాలుగా కూడా చక్కగా కలిసి వస్తుంది. కొద్దిగా మాట్లాడే ముందు ఆచితూచి ఆలోచించి మాట్లాడటం వలన మీకు అన్ని సజావుగానే సాగుతూ ఉంటాయి. ఎప్పుడూ కూడా ఎలాంటి గొడవలకు తావు అనేది ఉండదు, కాస్త ఆలోచించి మాట్లాడటం వలన. అలాగే వీరు ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్రము అని ఉంటుంది. ఆ నవగ్రహ స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుతూ ఉండండి, చాలా చక్కగా కలిసి వస్తుంది. ప్రతిరోజు 9 సార్లు చదవండి. అలాగే శ్రీరామ రక్షా స్తోత్రము ఉంటుంది, అది కూడా చదవండి. అన్ని విధాలుగా కూడా శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది.